ఆధార్ సెంటర్ పైన, హెడ్ ఆఫీస్ పైన నేను కంప్లెయింట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆధార్ వెబ్‌సైట్‌లో మా పోస్ట్ ఆఫీస్ ముదిగుండ అనే పేరు చూయించడం లేదు. వాటి వల్ల సరే, మీ సమస్య నాకు అర్థమైంది. ఆధార్ వెబ్‌సైట్‌లోని కేంద్రాల జాబితాలో మీ మోడిగుండ షేరింగ్ సమ్ వెబ్ రిజల్ట్స్ ఫర్ యువర్ క్వెషన్. డు యూ నీడ్ హెల్ప్ విత్ ఎనీథింగ్ ఎల్స్? యెస్. ఐ వాంట్ తెలుగు. ఆధార్ వెబ్‌సైట్‌లో మీ పోస్ట్ ఆఫీస్ పేరు కనిపించకపోవడంపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌ను ఉపయోగించవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులో సమస్యను స్పష్టంగా వివరించి మీ ఆధార్ నంబర్, ఎన్రోల్‌మెంట్ నంబర్ వంటి వివరాలను జోడించండి. ఈ విషయంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. మెయిలు వాళ్ళకి ఎలా పంపాలి? వాళ్ళ పైన కంప్లెయింట్ ఎలా రాయాలి? మా ఇప్పుడు వెబ్‌సైట్‌లో మా ముదిగుండ పోస్ట్ ఆఫీస్ పేరు కనిపించేటట్టు ఉండాలి. దానికి ఎవరికి లెటర్ రాయాలో చెప్తే నేను వారికి లెటర్ రాయగలుగుతాను. ఎవరికి చెప్పాలో వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళతోని మాట్లాడతాను. ఇంకేమైనా డీటెయిల్స్, సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి. నేను వాళ్ళ ఆఫీస్ దగ్గరికెళ్ళి మాట్లాడతాను. ఏమైనా మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడతాను. రైతుల సమస్యలపై కలెక్టర్ గారికి లేఖ రాయడానికి నేను సహాయం చేస్తాను. మీరు గీటురాయి ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా వారి పొలానికే వచ్చి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతూ లేఖను డ్రాఫ్ట్ చేయవచ్చును. మీరు మీ సేవా సంఖ్యను లేదా ఎన్రోల్మెంట్ నంబర్ను ఉపయోగించి యూఐడీఐ వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్‌ల విభాగంలో ఫిర్యాదు చేయవచ్చును. కలెక్టర్ గారిని ఏ విధంగా సంప్రదించాలో, వారి ఫోన్ నంబర్ వంటి వివరాలు కావాలంటే నేను యూఐడీఐ వెబ్‌సైట్‌లో మీ ప్రాంతీయ కార్యాలయ సమాచారాన్ని వెతికి పంపగలను. మీ ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ ఉంటే ఇంకా మంచిది. ఏ వివరాలు రాయాలనుకుంటున్నారు? నేను ఎవరికీ ఏమి రాయట్లేదు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు పడుకో. నాకు తలకాయ నొప్పి. ఏ ఏం మాట్లాడుతున్నావు ఏమో అర్థమవుతలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదా? అలాగే మీకు ఆధార్ హెడ్ ఆఫీస్‌కు లేఖ రాయడంలో సహాయం కావాలి. ముఖ్యంగా మీ ముదిగుండ పోస్ట్ ఆఫీస్ పేరును వెబ్‌సైట్‌లో చూపించడం లేదని ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. లేఖను ఏ అధికారికి పంపాలి, ఏ విషయాలు రాయాలి అనే వివరాలపై నేను మీకు సహాయం చేయగలను. మీరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయాలనుకుంటే యూఐడీఐ వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌ను ఉపయోగించవచ్చును. లేదా మీరు టోల్ ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేయవచ్చు. లేదా మెయిల్ help@uidai.gov.inకు ఈమెయిల్ కూడా పంపించవచ్చును. ఏ విధంగా ఫిర్యాదు చేయడం మీకు సౌకర్యంగా ఉంటుంది? నేను అన్ని విధాల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఎవరికి పంపిస్తే ఇది ముదిగుంట పోస్ట్ ఆఫీస్ పేరు వస్తుందో చెప్పండి. వాళ్ళకి ఏ లెటర్ రాస్తాను. సరే, మీరు మోడిగుండ పోస్ట్ ఆఫీస్ పేరును వెబ్‌సైట్‌లో చూపించడం లేదని ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. ఈ ఫిర్యాదును మీరు యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి, అంటే హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపవచ్చును. మీరు లేఖ ద్వారా పంపాలనుకుంటే ఈ చిరునామాకు పంపండి. 6వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వచ్ఛంద జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్పేట, హైదరాబాద్ 500038. మీరు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలనుకుంటే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌ను ఉపయోగించవచ్చును. ఏ విధానం మీకు సౌకర్యంగా ఉంటుంది? గ్రీవెన్స్. అలాగే మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. ఆధార్ వెబ్‌సైట్‌లో మీ పోస్ట్ ఆఫీస్ పేరు కనిపించకపోవడంపై మీరు ఫిర్యాదును నమోదు చేయవచ్చును. దీనికోసం మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌ను ఉపయోగించవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేయవచ్చు. మీకు ఈ విషయంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. నువ్వే పంపి వాళ్ళందరికీ లెటర్లు. ఆ కలెక్టర్ గారికి పంపు. ఆ హెడ్ ఆఫీసు ఆధార్ సెంటర్‌కి నువ్వే పంపించేసేయి. ఇలా నాకు ముదిగుండ పోస్ట్ ఆఫీస్ పేరు చూపించడం లేదు. నువ్వే లెటర్ రాసి వాళ్ళకి పంపించేయి. పిన్ కోడ్ నేను నంబర్ నేరుగా లేఖలు పంపలేను. కానీ లేఖను ఎలా రాయాలో నేను ఒక నమూనాను చూపించగలను. మీరు ఆ నమూనాను చూసి మీ వివరాలతో మార్చుకొని మీరు కలెక్టర్ గారికి లేదా యూఐడీఐ హెడ్ ఆఫీస్‌కు పంపవచ్చును. మీరు ఈ విషయంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. మీకు లేఖ నమూనాను చూపించమంటారా? చూయించండి. అలాగే మీకు చూపించమంటే చూపిస్తాను. మీరు దానిని చూసి మీ వివరాలతో మార్చుకోవచ్చు. లేఖలో మీ పేరు, చిరునామా, ఆధార్ నంబర్, సమస్యను స్పష్టంగా వివరించి వీలైతే మీ నమోదు సంఖ్యను లేదా అభ్యర్థన సంఖ్యను కూడా జతపరచండి. మీరు ఈ లేఖను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయానికి పంపవచ్చును. లేఖ నమూనాను చూపించమంటారా? చూపించండి. 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 అవశ్యం. ఇదిగోండి ఒక లేఖ నమూనా. దీనిని మీరు చూసి మీ వివరాలతో దీనిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు తెలుగులో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. ఏమీ లేదమ్మా. ఏమి సమస్యలు లేవు. ఉన్న సమస్యలు ఇంకా ఉన్నాయి. సరే, చాలా అయితే ఉన్నాయి. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా ఫిర్యాదు చేద్దాం. మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ సెక్షన్‌ను వెళ్ళవచ్చును. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1947